హలో గాయ్స్! ఇదైతే మండే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజైతే మార్నింగ్ అంతా పని చేసేసుకొని, ఈవినింగ్ అయితే బయటికెళ్దామని రెడీ అయ్యాము. ఇంక ఇక్కడైతే మా బాబుని కూడా రెడీ చేశాను. బాబు బయటికెళ్తంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అవుతాడు. ఇంకా ముగ్గురం ఉన్నాం కదా అనేసి కారైతే తీసుకున్నా. బాబుతో ఇబ్బంది ఉండకూడదనేసి కార్‌లో అయితే వెళ్తున్నామనమాట. ఇంకా ఎక్కడికెళ్తున్నామంటే మా అన్నయ్యకి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవి కావాలంటే చూడటానికెళ్తున్నాం ఫ్యాషన్ ఫ్యాక్టరీకి. అక్కడైతే కొంచెం తక్కువ కాస్ట్‌లో వస్తాయి. క్వాలిటీ బావుంటాయి అనేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నాను. హ్యాండ్ బ్యాగ్‌లో మా బాబుకి 2 బనానా అలాగే వాటర్ బాటిల్, కర్చీఫ్ అవి తీసుకున్నాననమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. ఏంటో హైదరాబాద్‌లో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ బాగా ఉంటుంది. ఇంకా కార్‌లో అయితే మా బాబుకి చిన్న వైర్ ఇస్తే ఇంకా మ్యూజిక్ వైర్ అనమాట అది. అది ఇస్తే చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా సరదాగా అలా కలిసి వెళ్ళాము. మాకు వెళ్ళటానికైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ట్రాఫిక్‌లో. ట్రాఫిక్ లేకుంటే ఒక పావుగంటలో వెళ్ళేవాళ్ళం. ఇంకా అయితే ఫ్యాషన్ ఫ్యాక్టరీ అనేసి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఉంటాయి. అంటే కిచెన్ సామాన్లు కూడా ఉంటాయి. అండ్ బట్టలు ఇవన్నీ ఉంటాయి. కొంచెం తక్కువ కాస్ట్‌లో ఉంటాయి. ఇంకా రాగానే మా బాబుకైతే ఆకలేసేసింది. ఇంకా తీసుకొచ్చిన బనానా అయితే మా వారు తినిపిస్తున్నారు. ఇక్కడ చూడండి దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఉండాలో. ఇంకా అన్నయ్య రాలేదు. అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా బాబుకైతే తినిపిస్తున్నాం అనమాట బయటే ఉండి. ఇంకా తిన్న తర్వాత ఇక్కడికైతే వెళ్ళాము. ఎక్స్చేంజ్ అంట. మనకి పాత బట్టలు ఉంటాయి కదా! అవి ఇస్తే మనకి ఎక్స్చేంజ్‌లో కొత్త డ్రెసెస్ అలాగే బట్టలు అలాంటివి ఇస్తారనమాట. సో, మేమైతే ఏం తీసుకురాలేదు. బట్ ఎలా ఉంది, కాస్ట్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంటదని చూసామనమాట కాసేపైతే. ఇంకా వారికైతే టీ షర్ట్స్, షర్ట్స్ అలా చూసాం గానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంక వద్దులే అనేసి మిగతావి చూద్దామని వెళ్ళాము. ఇక్కడైతే లేడీస్ డ్రెసెస్ 200, 300 కాస్ట్‌తోనే ఫ్యాషన్‌గా వస్తున్నాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటాయా అని మామూలుగా చూసాననమాట. క్వాలిటీ బాగున్నాయి. అలాగే క్లాత్ కూడా బాగుంది. 200 కంటే బెస్ట్ అనుకోవచ్చు. ఇంక నేనైతే కొన్ని ట్రై చేశాను. అంటే వేసుకోలేదు. బట్ చూసాను అంతే. ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్ అయితే చూసాననమాట. నాకైతే కొన్ని నచ్చాయి. జీన్స్ పైకి తీసుకుందాం అనుకున్నాను. అయితే తర్వాత తీసుకుందాంలే అనేసి వదిలేసాననమాట. నార్మల్‌గా చూసాను ఫస్ట్ అయితే. ఈ డ్రెస్ చూడండి ఎలా ఉందో. జెంట్స్ కంటే లేడీస్ డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ తక్కువ కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. నేనైతే మోడల్‌కి ఒకటి అలా తీసి చూసాను. బాగున్నాయి. ఇంకా మనకి సెట్ అవ్వాలి అని కొన్ని అయితే అక్కడ పెట్టేశాను. నార్మల్‌గా వీడియో కోసం అయితే చూసాననమాట. ఇంకా 50% ఆఫ్ అనమాట. తక్కువ కాస్ట్‌లోనే వస్తున్నాయి. చాలా బెటర్ అనుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే సూట్ కేసులు కూడా ఉన్నాయి. సూట్ కేసులు అలాగే ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఇంకా మా బాబు అయితే ఎత్తుకుంటే ఆగట్లేదు. కింద దింపేస్తే చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంకా సరే బట్టలు తర్వాత తీసుకుందాం అనేసరికి ఇంకా మా అన్నయ్యతో వచ్చేసాడనమాట. ఈ అన్నయ్యకే మేమైతే చూద్దాం అనుకున్నాం ఫ్రిడ్జ్, టీవీ అలాంటివి. సో, తర్వాత అయితే వెళ్ళాము. అక్కడ లేవంట, మూవ్ చేశారంట వేరే దగ్గరికి. ఈ చాక్లెట్ మీకు తెలుసా? కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, మొత్తం స్లిప్పర్స్, మేకప్ కిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒకటి ఉంది, ఒకటి లేదని కాదు. అన్నీ ఉంటాయి. అన్ని మోడల్స్ ఉంటాయి. అలాగే అన్ని కంపెనీలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే మూవ్ చేసేసారనమాట ఎలక్ట్రానిక్స్. ఎక్కడ మూవ్ చేశారని అడిగితే ఫారం మాల్‌కి అయితే మూవ్ చేశారనంట. సో, అక్కడికైతే వెళ్తున్నాం మేమైతే. ఇంకా అక్కడికెళ్ళగానే చెకింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్‌లో చెక్ చేసుకున్న తర్వాత ఇంక వెళ్ళామనమాట. ఇక్కడ ఈ బొమ్మ అయితే చాలా బాగుంది. కొన్ని ఫోటోస్ కూడా దిగాము. ఇక్కడ కూడా మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. నేను పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం వెళ్ళటం. ఇక్కడ మనకి కావాల్సిన ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అలాగే ప్రతి కంపెనీ ఉంటుందన్నమాట. మనకి నచ్చిన కాస్ట్‌లో చాలా ఉంటాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఇంక ఫస్ట్ అయితే అన్నయ్యకి కావాల్సినవి ఫ్రిడ్జ్ చూద్దామనేసి వెళ్ళాము. దారిలో ఈ టీవీలు కనిపించాయి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మా ఇంట్లో కూడా ఉంది. ఇంకా అంతకంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే. సో, ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ చూద్దామని వెళ్ళాము. ఇక్కడ మాకు చాలా రకాల ఫ్రిడ్జెస్ అయితే చూపించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్‌లో ఉంది. క్వాలిటీ కూడా అలాగే ఉంది. ఇంక ఇది చూడండి. బీరువా అంత ఉందన్నమాట ఒక ఫ్రిడ్జ్. చాలా బాగుంది. నేను చాలా సార్లు చూసాను. ఫోటోలలో దూరంగా చూసాను కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట ఓపెన్ చేయటం, పట్టుకోవటం. నేనైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఓపెన్ చేశాను. ఇంకా ఇక్కడ చూసే ఫ్రిడ్జ్ అయితే మాదే అనమాట. ఇలాంటిదే మా ఇంట్లో ఉంది. సేమ్ ఇదే ఫ్రిడ్జ్. ఇంకా అన్నయ్యకి అంత పెద్దది వద్దనేసరికి చిన్నదైతే చూసాము. చాలా చూసాము. చాలా కంపెనీలు కూడా చూసాము. ఇంకా 20, 25 అలా చెప్తున్నారు ఒక్కొక్కటి. ఇంకా అన్నయ్య అయితే ఫస్ట్ ఆన్లైన్‌లో ఇలా బయట చూద్దాం కాస్ట్‌లు అనేసి చూసాడు. కంపేర్ చేశాడనమాట రెండిటికి. ఇంక మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు ఫ్రిడ్జ్‌ల దగ్గర. ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదు. కిందకి దిగేసి చక్కగా ఆడుకుంటున్నాడు. మాకు బోర్ కొట్టుకోకుండా అక్కడ టీవీలలో కూడా మంచిగా సాంగ్స్ ప్లే చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టుకోకుండా డైలాగ్స్ అలాగే ఇలా మ్యూజిక్ చిన్న చిన్నవి అన్నీ ప్లే చేస్తున్నారు. చాలా బాగుంది చూడటానికైతే. నేనైతే అక్కడే కూర్చొని చాలాసేపు చూశాను. ఇంకా ఫ్రిడ్జ్ చూసిన తర్వాత వాషింగ్ మిషన్ చూద్దాం అనేసి వెళ్ళాము. వాషింగ్ మిషన్ కూడా
తక్కువ కాస్ట్‌లో చూద్దాం అనుకుని వెళ్ళామనమాట. ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ డోరు అలాగే పైన డోర్ ఉంటది కదా! రెండైతే చూసాం. ఫ్రంట్ డోర్ కాస్ట్ ఎక్కువ అన్నారు. సో, పైన ఉంటది కదా! అది తీసుకుందాం అనుకుని వెళ్ళాము. అక్కడ చూసాము కాస్ట్‌లు ఎలా ఉన్నాయి ఏంటనేసి. ఇంకా అన్నయ్య చూస్తుంటే మేమైతే ఐఫోన్ ఎంత కాస్ట్ ఉందో చూద్దామనేసి వచ్చాము. అంటే యూట్యూబ్ వీడియోలకి ఈ ఫోన్ ఇప్పుడు నేను వాడే ఫోన్ అంత క్లారిటీగా అనిపించట్లేదు. సో, ఐఫోన్ తీసుకుందామనేసి కాస్ట్ ఎలా ఉంది ఏంటని చూడటానికి వెళ్ళాం నేను మా వారు. సో, చూసామన్నమాట. ఐఫోన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి 2,00,000 ఉంది. అంటే క్రెడిట్ కార్డ్ ఉంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా ఐఫోన్ 16 ఒకటి వచ్చేసి 1,50,000 అలా పడుతుందన్నమాట. నార్మల్ ఐఫోన్ వచ్చేసి 70, 80 అలా పడుతుంది. ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉన్నాయి. సో, ఇంకా మా కాడ అంత బడ్జెట్ లేదు అనేసి వదిలేసి నార్మల్ చూసాము అంతే. ఇంకా మా బాబుకి ఆకలేస్తుందంటే సరే చూద్దాము ఏమన్నా తినటానికి ఉంటాయి అన్నీ. సో, ఏమన్నా తీసుకుందాం అనేసి వెళ్ళాము. ఇంకా ఇదంతా కూడా మొత్తం రెస్టారెంట్‌లోనే ఉంటాయన్నమాట. అన్నీ ఫ్రైడ్ చికెను, ఫ్రైడ్ రైస్ ఇవే ఉంటాయి పెద్దోళ్ళు చిన్న పిల్లలు తినటానికి ఏమి ఉండవు. అంటే తినొచ్చులే కానీ ఎందుకులే హెల్త్‌కి మంచిది కాదు కదా అనేసి పెట్టలేదు. మాములుగా చూద్దాం అసలు ఏమన్నా ఉంటాయేమోనని చూసాము. ఇంక ఇదొచ్చేసి పిల్లలు ఆడుకునే గేమ్ అనమాట. బావుంటది చాలా లోపల. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసాను. ఇంక ఇప్పుడైతే నార్మల్‌గా లోపలికేం వెళ్ళలేదు. బయట నుంచి వీడియో తీశాను అంతే. ఇంకా చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ ఫారం మాల్‌కొస్తే అసలు టైమే తెలీదు. తిరగొచ్చనమాట. మనం మార్నింగ్ ఎళ్తే నైట్ వరకు తిరుగుతూనే ఉండొచ్చు. ఇంకా చూసిన ప్లేస్ చూడకుండా తిరుగుతాం అనమాట. ఇంక ఇదంతా సీటింగ్ ప్లేస్ అనమాట ఫుడ్ తినటానికి. ఇంక ఇక్కడ నుంచి ఆ మూల వరకు స్టార్ట్ అవుతాయి ఫుడ్డు. ఏది కావాలన్నా దొరుకుతాయన్నమాట. అంటే ఇడ్లీ ఇవి ఉండవు కానీ బర్గర్లు, పిజ్జాలు, చికెను, ఫ్రైడ్ రైసు, కేఎఫ్‌సి ఇవన్నీ ఉంటాయి. టేస్ట్ బావుంటాయి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తిన్నాను కేఎఫ్‌సి అయితే బావుంది. ఇంక ఇక్కడైతే ఇండియన్ రోటీస్ అని ఉన్నాయి. బాబుకి ఒక రోటీ అని తీసుకుందామని చూడటానికి వెళ్తే కాస్ట్ అయితే మామూలుగా లేదు. ఒక్కొక్కటి 300, 400 అలా ఉంది. వద్దులే బయట తీసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో ఇక్కడైతే మెహందీ పెడుతున్నారు. అలాగే ఒక ఆమె అయితే మెడకి టాటూ వేయించుకుంటుంది చూశాను. ఇంకా బయట తీసుకుందాం అనేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా మనకి వచ్చేటప్పుడైతే ఒకటి టికెట్ లాగా ఇస్తారనమాట. కార్ పార్కింగ్‌కి మనీ పే చేయాలి. ఇంకా అది స్లిప్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ తీసేసుకుంటారు. మనం 40 రూపీస్ అలా ఇవ్వాలి. అప్పుడైతే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి 30 రూపీస్. ఇప్పుడు 40 రూపీస్ అంట. అంటే మనం ఏమన్నా కొనకపోతే ఆ 40 రూపీస్ పే చేయాలి. ఏమన్నా కొంటే అవసరం లేదు. ఇంక మేమైతే ఏం కొనలేదు కాబట్టి 40 రూపీస్ ఉత్తిగనే పే చేయాల్సొచ్చింది. ఇంకా అవి పే చేసేసి ఇంక బయటకైతే వెళ్ళిపోయామనమాట. బయటికెళ్ళిన తర్వాత ట్రాఫిక్ చూస్తే దారుణంగా ఉంది. ట్రాఫిక్ ఏంటో ఏ టైం చూసినా ఇలాగే ఉంటుంది. ఒక టైంలో తగ్గుతుందని కూడా ఉండదు. కంటిన్యూగా ఇలాగే ఉంటుంది ఎప్పుడు బయటికెళ్ళినా. ఇంక ఇవన్నీ దాటుకొనేసి ఒక టిఫిన్ బండి దగ్గరికెళ్ళాము. బాబుకి ఆకలేస్తుందనేసి ఇడ్లీ తీసుకున్నాను. వేడివేడిగా ఇడ్లీ అయితే వేశారనమాట. ఇంకా 2 పార్సెల్స్ తీసుకున్నాము. ఒకటి బాబుకి, ఒకటేమో మేము తినొచ్చు అనేసి ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. బాబుకైతే కార్‌లోనే తినిపించాను. ఇంటికొచ్చాక ఇంక ఫ్రెష్ అప్ అయ్యి రైస్ పెట్టేశాను. ఒకవైపు ఏమో గోంగూర పచ్చడి తాలింపు పెట్టేసి ఇంక మా వారు ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్ కూడా వేశాను. ఇంకా మా వారికి ఫుడ్ పెట్టిస్తే తింటున్నారనమాట. ఇంక నేనైతే మా బాబుకి తినిపించాను. కొంచెం తిన్నాడు. ఇంక నేను కూడా పెట్టేసుకొని తింటున్నాననమాట. ఇంకా తిన్న తర్వాత ఇంక మా బాబు అయితే కాసేపు ఆడుకున్నాడు. ఇంక పడుకుందాం తిన్న తర్వాత పడుకుందామనేసి ఇంక బెడ్‌రూమ్‌లోకెళ్ళాం. దోమలైతే ఫుల్లుగా వచ్చేసాయి. నెట్ పెట్టాము. ఆ నెట్‌లోంచి కూడా వచ్చేసాయన్నమాట. చూడండి మా వారు ఎన్ని చంపారో. ఇంటి నిండా దోమలే ఉన్నాయన్నమాట. ఇంక నైట్ నిద్రపోకుండా దోమలైతే చంపారు. 12కి 1కో టైం అప్పుడు 1 అయింది. ఆ టైంలో దోమలనైతే చంపుతున్నారు. మా వారితో నేను ఇలాగ అన్నాననమాట. మీరు దోమలు చంపేది నేను యూట్యూబ్‌లో పెడతానంటే దడుచుకుంటారు. వద్దులే అంటున్నారు నవ్వుకుంటా. ఇంకా దోమలు చంపేసాక మా బాబుతో కాసేపు ఆడుకొని ఇంక నిద్రపోయామన్నమాట. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.